హాయ్ హలో ఆదాబ్ నమస్తే అందరికీ ఎల్టీఎక్స్ క్లాసెస్కి స్వాగతం. సో ఇవాళ ఎన్వైర్న్మెంట్లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ మనం తెలుసుకోబోతున్నాం, దట్ ఈస్ ఎకోటోన్. ఎకోటోన్ అనే టాపిక్ మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఒక బేసిక్ టర్మ్, దీన్ని తెలుసుకోవాల్సిన విషయం మనందరికీ ఉందన్నమాట. సో ఎకోటోన్ అంటే ఏంటంటే ట్రాన్సిషన్ జోన్ బిట్వీన్ టూ ఎకోసిస్టమ్స్. సో నార్మల్గా ఒకళ్ళు వాటర్ నుంచి ల్యాండ్ మీదకి వస్తున్నారు అనుకోండి, ఆ మధ్యలో ఉండే ఏరియాని ఏమంటాం, ఒక ఎకోటోన్ అంటాం. సో మీరు ఫారెస్ట్ నుంచి డెజర్ట్కి వెళ్తున్నారు, మధ్యలో ఉండే గ్రాస్ ల్యాండ్ ఏమంటాం, ఒక ఎకోటోన్ అంటాం అనమాట. సో ఎకోటోన్ అంటే అర్థమైంది కదా, ఒక ట్రాన్సిషన్ జోన్ బిట్వీన్ టూ ఎకోసిస్టమ్స్, దాన్ని ఏమని పిలుస్తాం, ఎకోటోన్ అంటాం అనమాట. ఎకలాజికల్ అండ్ ఎన్వైర్మెంటల్ పర్స్పెక్టివ్లో ఎకోటోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ద మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మ్యాంగ్రూవ్స్ అనేవి వాటర్ టెరిస్ట్రియల్ ఎకోసిస్టమ్ అండ్ అక్వాటిక్ ఎకోసిస్టమ్ మిడిల్లో ఉంటాయి. మ్యాంగ్రూవ్స్, ఎషురీస్ అంటే తెలుసు కదా మీకు, వాటర్ని ఇంకా ల్యాండ్ని కనెక్ట్ చేసే ఏరియా ఎషురీస్, ఇంకా గ్రాస్ ల్యాండ్స్, ఇవన్నీ కూడా ఫేమస్ ఎకోటోన్స్ అనమాట. సో ఎకోటోన్ లోపల కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే, ఎకోటోన్ లోపల ఏవైతే స్పీసీస్ ఉంటాయో వీటిలో అక్కడ ఎడ్జ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇందులోపల ఏ ఎఫెక్ట్ ఉంటుందంటే ఎడ్జ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎడ్జ్ ఎఫెక్ట్ అంటే కంపేర్ టు టూ ఎకోసిస్టమ్, ఈ రెండు ఎకోసిస్టమ్స్తో పోలిస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ స్పీసీస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఏ స్పీసీస్ అయితే అన్నిటికన్నా ఎక్కువ ఉంటుందో దాన్ని ఏమంటామంటే ఎడ్జ్ స్పీసీస్ అంటూ ఉంటాం. ఇంకా ఈ రెండు ఎకో సిస్టంలో దొరికే స్పీసీస్ కూడా ఇక్కడ కంబైన్గా దొరుకుతుంటాయి. ఇంకా కొన్ని విచిత్రాలు కూడా జరుగుతుంటాయి. మీకు రాయల్ బెంగాల్ టైగర్ తెలిసిందే కదా. సో అది మన మ్యాంగ్రూవ్స్ ఏదైతే సుందర్బన్స్ ఉందో, ఇక్కడ ఇది చేపల్ని స్విమ్మింగ్ చేస్తూ వేటాడుతుంది అనమాట. అలాగా ఇక్కడ స్పీసీస్ అనేవి అడాప్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఈ రెండు ఎకో సిస్టంలో ఉండే స్పీసీస్ దొరుకుతాయి, ఇంకా కొత్త స్పీసీస్ కూడా అడాప్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. So this is all about ecotone. Thank you.